తెలుగు రాధా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రపంచాన్ని నడిపించే ఇంధనం ధనం అని జంజాలు చెప్పారు. కానీ ఈరోజు నేను ధనం కంటే దానగుణం విన్నా అని చెప్పే అద్భుతమైన 3 పద్యాలని మీ ముందు ఉంచుతున్నాను. భూమి నాది అన్న భూమి ఫక్కును నవ్వు, దానహీనుని చూసి ధనము నవ్వు, కథన భీతుని చూసి కాలుడు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. నీ భూమి నీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయంటే భూమి నవ్వుతుందంట. నువ్వు చనిపోయే ముందు 6 అడుగులు నేల చాలు పాతి పెట్టడానికి నీ భూమి నవ్వుతుంది. నువ్వు పోయేటప్పుడు $1 కానీ ₹1 కానీ పైకి తీసుకెళ్ళలేవు, ధనం నవ్వుతుందంట. యుద్ధభూమిలో నువ్వు పారిపోయావనుకో, అప్పుడు యముడు నమ్ముతాడంట. నువ్వు చనిపోతే సరదాగా స్వర్గానికి వెళ్ళొచ్చు, మేనక రంభతో డ్యాన్స్ చేయొచ్చు. కానీ నువ్వు చనిపోతే, ఇలా చనిపోతే, పారిపోతే నా దగ్గరికి వస్తావు, నేను నూనెలో వేపిస్తానని యమధర్మరాజు నవ్వుతాడని వేమని చెప్పాడు. దానము భోగము నాశము చూడగ గతులు 3 భువి ధనమునకు, దానము భోగము చేయని దీనుని ధనము గతి తృతీయంబై పొసగున్నని భర్తృహరి సుభాషితారు చెప్తే ఏనుగు లక్ష్మణుడికి దాన్ని అనువదించాడు. నువ్వు దానమైనా చేయాలి, అనుభవం అనిపించాలి. అంతే తప్ప ఈ 2 చేయకపోతే నువ్వు కానీ, నీ కొడుకు కానీ, మనవడు కానీ దాన్ని నాశనం చేస్తారు. 3 గతులు, డబ్బుకి 3 మార్గాలు ఉన్నాయని చెప్పాడు. తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయేడు నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి వెర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, ఆ రోజుల్లో బ్యాంకులు ఉండే కాదు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును, తేనె జుంటీగలియ్యవా తెరువురలకు, పోషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని కొన్ని దశాబ్దాల క్రితం శేషపు రాసిన అద్భుతమైన పద్యం నృసింహ శతకంలోది. ఈరోజు డబ్బు విలువ గురించి, డబ్బు ఏం చేయాలని గురించి చెప్పుకున్నాం. వచ్చే వారం మరో కవి గురించి ప్రస్తావిస్తాం.